ఆనైంది. దయతల సద్గురు ప్రో మహారాజుకు జై. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షితమధ్యమాం శ్రీ బుర్హానార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం. జయతల సద్గురు ప్రో మహారాజుకు. ఈరోజు అచల గురుమాత శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ రాజయోగిని గారి యొక్క 18వ అష్టాదశ వార్షిక ఆరాధన కార్యక్రమం. దాన్ని పురస్కరించుకొని 2 మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే మా చెల్లి చెప్పింది, సీతమ్మ గారు అపారమైనటువంటి జ్ఞానానికి సంకేతం. జ్ఞానం ఉండటం వేరు, ఆచరించటం వేరు. జ్ఞానం ఉండటం వేరు, ఆచరించటం వేరు. లోకంలో మనకి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తారు. వాళ్ళ యొక్క మాట తీరులో కానీ అట్లా వాళ్ళు మాట్లాడేప్పుడు కానీ మనం వింటే అబ్బా వీరి దగ్గర చాలా జ్ఞానం ఉందని మనకి అనిపిస్తుంది. కానీ ఆచరణ విషయంలో చాలామంది ఉన్నంత జ్ఞానంగా ఆచరించినట్లు కనపడరు. అంటే ఏమిటి అంటే ఇక్కడ ఆచరించడం అనేటువంటిది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు. ఆచరించాలంటే అది కూడా ఒక అర్హత ఉండాలి. ఇంకోటి ఏంటంటే తాను తన యొక్క గురు మార్గంలో ముందుకు అడుగులు వేయాలి అనేటువంటి ఒక పట్టుదల, ఒక శ్రద్ధ, ఒక ఏకాగ్రత, ఒక తపన అనేటువంటిది ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే లక్ష్యాన్ని చేరాలి అనేటువంటి జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో, లక్ష్యాన్ని చేరాలి అనేటువంటి ఒక పట్టుదల, తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ గురు మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు, లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అయితే లోకంలో మనం చాలామంది గురువులను మనం చూస్తూ ఉంటాం. చాలామంది మనం గురువుల్ని చూస్తూ ఉంటాం. కొంతమందిని చూసినప్పుడు అబ్బా గురువు అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే గురువు అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే గురువు ఇలా ఉంటాడా, గురువులు ఇలా ఉంటారా, వామ్మో అనేట్లుగా అనిపిస్తుంది. అయితే మనకు డౌట్ వస్తుంది, మరి గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అతను గురువు అవును కాదు అనేటువంటిది ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఉపదేశం తీసుకున్న తర్వాత అయినా కానీ మనకే డౌట్ వచ్చిందనుకో, నిజంగా ఈయనకు గురువుకు ఉండాల్సినటువంటి ధర్మాలు కానీ లక్షణాలు ఉన్నాయా లేవా అనేటువంటిది టెస్ట్ చేసుకున్నాం అనుకోండి. ఎలా టెస్ట్ చేసుకుంటాం? లోకంలో ఎవరి ధర్మాలు వాళ్ళకి చెప్పారు, శిష్యుల ధర్మాలు శిష్యులకు చెప్పారు, గురువుల ధర్మాలు గురువులకు చెప్పారు. ఎవరి ధర్మాలు వాళ్లకు చెప్పారు, ఎవరి ధర్మాలు వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు మనం ఇక్కడ గురువు యొక్క ధర్మాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గురువు యొక్క ధర్మాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్పింది కదా, మా చెల్లి చెప్పింది కదా, సీతమ్మ గారు చక్కటి ఆచరణ కలిగి ఉన్నారు, ఆదర్శవంతంగా జీవించారు, ఆదర్శవంతంగా జీవించారు. నలుగురు శభాష్ అనేట్లుగా, నలుగురు శభాష్ అనేట్లుగా, పదుగురు నిన్ను చూసి భలి శభాషి త్రోవ ఎదురు లేదనేటట్లు ఇదిగో నే చేసేదా. మరి వింటివేని చంచలా బుద్ధి మానుంటివేని. పదుగురు నిన్ను చూసి భలి శభాష్ ఈ త్రోవ ఎదురు లేదనేటట్లు ఇదిగో నే చేసేదా. మరి వింటివేని చంచలా బుద్ధి మానుంటివేని. అంటే గురువు నేను నిన్ను తీర్చిదిద్దుతానే అభయం ఇచ్చాడు. నేను నిన్ను తీర్చిదిద్దుతాడు. ఎలా తీర్చిదిద్దుతా అన్నాడు? 10 మంది, ఈ లోకంలో ఉన్నటువంటి 10 మంది చూసి, 10 మంది సంస్కారవంతులు, 10 మంది పండితులు, 10 మంది జ్ఞానులు నిన్ను చూసి శభాష్ వెరీ గుడ్ అన్నిట్లుగా నేను తీర్చిదిద్దుతా. కమిట్మెంట్ అదే. కానీ మరి వింటివేని, నువ్వు వినాలిగా నేను చెప్పినట్టు నువ్వు వింటే కదా
నువ్వు వినకపోతే నేనేం చేస్తా? ఇంకోటి, చంచల బుద్ధి మానుంటివేని, నీకున్నటువంటి చపల గుణాన్ని, నీకున్నటువంటి చంచల స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టి ఒక నిలకడగా, ఒక నిశ్చలంగా నీవు నేను చెప్పినటువంటి పద్ధతిగా నువ్వు నడుచుకుంటే నిన్ను 10 మంది శభాష్ అనేట్లుగా నేను తీర్చిదిద్దుతా. తీర్చిదిద్దకపోతే అప్పుడు నువ్వు నన్ను అడుగు. నేను నిన్ను అట్లా తీర్చిదిద్దకపోతే నన్ను నువ్వు అడుగు, చూసుకుందాం అన్నాడు. మనం మన గురువు చెప్పినటువంటి పద్ధతిగా అడుగులు వేసినట్లయితే మన మనసుని పక్కకు పోకుండా, గురు మార్గాన్ని విడిచిపెట్టి, గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టి పక్కకు వెళ్ళకుండా సరైన మార్గంలో, సూటి మార్గంలో మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా 10 మంది మనల్ని శభాష్ అని మెచ్చుకుంటారు. మనల్ని చూస్తే ఏమనుకోవాలా? అబ్బా, వీరు ఎవరి శిష్యులు? ఏ గురువుగారి శిష్యులోనైనా ఇంత గొప్ప జ్ఞానంతో ఉన్నారు, ఇంత గొప్ప ఆచరణ కలిగి ఉన్నారు అనేట్లుగా మన ప్రవర్తన ఉండాలి. ఎలా ఉండాలా? ఎక్కడికి వెళ్ళినా కానీ ఫలానా శ్రీ నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ గారి యొక్క శిష్యులు, లేకపోతే శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ రాజయోగిని గారి యొక్క శిష్యులు, వారి శిష్యులా, బా ఎంత గొప్పవారు వారు. ఎందుకంటే వాళ్ళ శిష్యులే ఎంత గొప్పగా ఉన్నారంటే మరి వాళ్ళ గురువు ఎంత గొప్పగా ఉంటాడు అనేట్లుగా ఉన్నారు. అర్థమైందమ్మా? సీతమ్మ గారు అంత గొప్పగా వారు జీవించారు. వారి శిష్యులందరికీ కూడా అంత గొప్పగా జీవించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించారు. వారి శిష్యగణం మొత్తం కూడా ఆ స్థితిలోనే ఉన్నారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎక్కడో ఒకళ్ళు ఏమన్నా అటు ఇటుగా ఉన్నా కానీ వీళ్ళని చూసి వాళ్ళే మార్పు చెంది ఆ మార్గంలో అడుగులు వేస్తారు. సందేహానికి, సంశయానికి తావు లేదు. అర్థమైందమ్మా? ఒక్క శ్లోకం గురుగీతలోది. గూఢో దృఢశ్చ ప్రీతశ్చ మౌనేన సుసమాహితః సకృత్కామ గతో వాపి పంచధా గురురీరితః. మనం గురుగీత 3వ అధ్యాయంలో 106వ శ్లోకం. అమ్మ, ఎప్పుడూ గురుగీత పారాయణం చేస్తూ ఉంటాం కదా మనం. ప్రతి పౌర్ణానికి చేస్తాం, ఇంటికాడ కూడా ప్రతిరోజు కూడా ఎన్నో కొన్ని శ్లోకాలు గురుగీత పారాయణం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం గురు మార్గంలో ఉన్నాం కాబట్టి మనకు గురుగీత అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథం. ఎందుకంటే ఒక గురువు యొక్క మార్గంలో నడవడానికి కావలసినటువంటి జ్ఞానం గురుగీతలో ఉంది కాబట్టి మనం గురుగీత పారాయణం చేస్తాం. కాబట్టి మీ అందరికీ ఈ శ్లోకం విదితమే, తెలిసిందే. అయినా కానీ ఒకసారి గుర్తు చేసుకుందాం. గూఢో దృఢశ్చ ప్రీతశ్చ మౌనేన సుసమాహితః సకృత్కామగతో వాపి పంచదా గురురీరితః. అంటే గురువుకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అనేటువంటిది 5 లక్షణాలు చెప్పారు. పంచదా గురురీరితః. ఒక గురువుకి 5 లక్షణాలు ఉండాలట. చాలా ఉండాలా కానీ ఇక్కడ 5 చెప్తున్నారు. ఫస్ట్ ఈరోజు ఒక 5 లక్షణాల గురించి తెలుసుకుందాం. ఒక గురువుకు ఉండాల్సినటువంటి 5 లక్షణాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఒక గురువు గారి యొక్క ఆరాధన ఈరోజు ఎవరి ఆరాధన? గురువు గారి యొక్క ఆరాధన. మరి గురువు గారి యొక్క ఆరాధన కాబట్టి గురువుకు సంబంధించినటువంటి 5 లక్షణాలు తెలుసుకుందాం. 1 గూఢుడు, 2 దృఢశ్చ అంటే దృఢత్వము కలిగినటువంటి వాడు, 3 ప్రీతశ్చ అంటే ప్రీతి గలవాడు, 3 4వది మౌనేన మౌనంగా ఉండేవారు, 5వది సకృత్కాముడు. సకృత్కాముడు అంటే సత్కృత్కాముడు. 5 లక్షణాలు. ఎన్ని లక్షణాలమ్మా? ఈ 5 లక్షణాలు ఉంటే గురువు అని చెప్పొచ్చట ఎవరికైనా. అర్థమైందమ్మా? ఇప్పుడు గురువుగారికి ఉండాల్సిన లక్షణాలు మళ్ళీ తేరా అయిన తర్వాత మాకు కూడా ఉండాలని మీరు చెబితే కుదరదు. ఇప్పుడు గురువుగారికి ఉండే లక్షణాలు చెబుతున్నారు, మన శిష్యులకు కూడా ఉండాలని చెబుతారా ఏంటి? అట్లా మాత్రం చెప్పొద్దని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనం అప్పుడప్పుడు అంజమ్మ గారు కానీ అక్కయ్య గారు వాళ్ళు చదువుతారు కదా, గురువు శిష్యుడాయ శిష్యుడు గురువాయ అంటే ఏంటి అర్థం? గురువు వేరే శిష్యుడు వేరే కాదు. అంటే మరి గురువు శిష్యుడి స్థాయికి చేరుకున్నప్పుడు గురువుతో సమానమే.
గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే. గురువు శిష్యుల మధ్య గుర్తొక్కడాయే, ఇద్దరు ఒక్కటే. ఇప్పుడు గురువుగారు లక్షణాలు ఉన్నారని అంటే శిష్యుడికి కూడా ఉండాలని అర్థం. అర్థమైందమ్మా? తండ్రి రోజు లేచి దీపం వెలిగించి ప్రార్థన చేస్తానంట స్నానం చేయగానే. అంటే ఏంటి అర్థం? పిల్లవాడిని చేయమనే వద్దనా? చేయమ అంటే చెప్పకనే చెప్పినట్టు. తండ్రి ఆచరిస్తున్నాడు కాబట్టి పిల్లవాడిని కూడా అదే మార్గంలో నడవమని చెప్పకనే చెప్పినట్లు, ఆచరణ ద్వారా చూపెట్టడం. ఓకే అమ్మా, అర్థమైంది కదా? ఇక్కడ ఫస్ట్ గూఢుడు అంటే గూఢముగా ఉండేవారు అని అర్థం. వారు ఎలా ఉంటారు? గూఢముగా, ఒక విధంగా గంభీరంగా అని చెప్పుకోవచ్చు. లేకపోతే నిగూఢంగా ఉండేటువంటి వారు, నిగూఢంగా ఉండేటువంటి వారు అని కూడా చెప్పుకోవచ్చు. నిగూఢంగా ఉండటం, గూఢత్వము అనేటువంటి దానికి దేనికి సంకేతం అంటే చాలా ఒదిగి ఉండేవారు అని అర్థం. ఎలా ఉంటారు? ఒదిగి ఉంటారు అని అర్థం. మనకి సినిమా పాట ఉంటుంది కదా, మౌనంగానే ఎదగమని, ఎదిగిన కొద్దీ వదగమని. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి అనేటువంటిది సారాంశం. ఒక గురువు ఎలా ఉండాలి అంటే ఎంత జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ కూడా అతడు భగవద్గీతలో ఉన్న శ్లోకాలు అవపోసన పట్టినప్పటికీ, గురుగీతలో ఉన్న శ్లోకాలు అవపోసన పెట్టినప్పటికీ, లేకపోతే ఉపనిషత్తుల యొక్క సారాంశం మొత్తాన్ని కూడా అవపోసన పట్టినప్పటికీ కూడా, వేదాంత శాస్త్రాలన్నిటినీ కూడా అవపోసన పట్టి ఆ శాస్త్రాలలో చెప్పబడినటువంటి జ్ఞానం మొత్తాన్ని కూడా తనలో ఇముడ్చుకొని ఉన్నప్పటికీ కూడా సద్గురువులైనటువంటి వాడు ఎక్కడా కూడా ప్రకటితం కారు, ఎక్కడా కూడా ప్రకటితం కారు. అపారమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారు కానీ నాకు ఇంత జ్ఞానం ఉందని ఎవరితో చెప్పరు. సపోజ్ ఉదాహరణకి అపారమైనటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి సద్గురువు ఆర్టీసీ బస్ ఎక్కారు. జర్నీ చేయటానికి ఆర్టీసీ బస్ ఎక్కారు. ఒక అమ్మ, కూరగాయలు అమ్ముకునే అమ్మ పక్కన కూర్చుంది. ఆ గురువుగారి పక్కన, ఆ అమ్మగారి పక్కన ఇంకొక అమ్మగారు కూర్చున్నారు. కూరగాయలు అమ్ముకునే అమ్మగారు కూర్చున్నారు. ఆవిడ వచ్చిన కాడి నుంచి, ఆ బస్సు ఎక్కిన కాడి నుంచి వీరితో మాట్లాడుతున్నారు. ఈ వంకాయలు, బీరకాయలు వీటి యొక్క ఎక్కడ పుడతాయి, తింటే ఎలాంటి ప్రయోజనం, ఇవన్నీ తన గొప్పదనాన్ని చెప్తారు. ఆ పక్కన ఆవిడ చెప్తుంది. మరి వీరేమన్నా చెప్తారా? నువ్వు వంకాయ గురించి చెబుతున్నావు, గుమ్మడికాయ గురించి చెబుతున్నావు, అసలు బ్రహ్మజ్ఞానం నీకు తెలుసా? అసలు బ్రహ్మం అంటే ఏంటో తెలుసా? సృష్టి అంటే తెలుసా? ఇవన్నీ వీరికి తెలుసున్నా కానీ ఏమీ తెలియనట్లే, అంత గొప్పగా ఉంటుందా అన్నట్లు ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తారు. అపారమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అసందర్భోచితంగా ప్రకటితం కాదు. అర్హత లేనటువంటి వాళ్ళ దగ్గర అది చెప్పవలసినటువంటి సందర్భం రానప్పుడు మౌనంగానే ఉంటారు, ప్రకటితం కారు. తనకి ఇంత వచ్చు అనేటువంటిది ఎక్కడా చెప్పుకోరు. ఇదే ఇంత జ్ఞానం కలిగినటువంటి గురువుగారు ఫంక్షన్కి వెళ్ళారు. ఇంత జ్ఞానం కలిగినటువంటి గురువుగారు ఫంక్షన్కి వెళ్ళారు. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినటువంటి ఆ ఫంక్షన్లో వచ్చిన మిగతా వాళ్ళందరూ హైఫైయే. వీరు అంతా హైఫైగా వ్యవహరించరు. ఇప్పుడు ఎంత ఉన్నా కానీ ఒదిగి ఉండే లక్షణం కదా, ఎక్కడా ప్రకటితం కారన్నమాట. వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం గురించి కానీ, లేకపోతే కార్తీక సోమవారాల గురించి కానీ, వాళ్ళు చేసే పూజలు, వాటి ప్రయోజనాల గురించి గొప్పగా వర్ణించుకుంటూ ఉంటారన్నమాట. ఆ ఫంక్షన్లో కూర్చొని వాళ్ళు ఎంతో గొప్పగా వర్ణించుకుంటారు. వరలక్ష్మి వ్రతం చేస్తే లక్ష్మీదేవి అలా కదిలి వస్తుంది మా ఇంట్లో కన్నా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇంత జ్ఞానం కలిగి ఉన్నా కానీ అబ్బా నిజంగా వస్తారా అని ఏమీ తెలియనట్లే వ్యవహరిస్తారు. దేనికంటే ఈ జ్ఞానం చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. వాళ్ళు వింటారా? వరలక్ష్మి వ్రతం ఎందుకునైనా బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి, దానికంటే గొప్పది బ్రహ్మజ్ఞానం, బ్రహ్మత్వం శ్రేష్టమైనటువంటిది, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పదవులలో శ్రేష్టమైనటువంటి పదవి బ్రహ్మ పదవి. ఎన్ని పదవులు? చాలా పదవులు ఉన్నాయి. ఇంద్ర పదవి ఉంది,
బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ పదవి ఉంది, విష్ణు పదవి ఉంది, శివ పదవి ఉంది, లక్ష్మీ పదవి ఉంది, పార్వతీ పదవి ఉంది, సరస్వతి పదవి, ఇవన్నీ పదవులు అన్నమాట, మనుషులు కాదు వాళ్ళు. అన్నిటికంటే హయ్యెస్ట్ బ్రహ్మ పదవి. ఆ బ్రహ్మ పదానికి సంబంధించినటువంటి అపారమైనటువంటి జ్ఞానం తనలో తొణికిసలాడుతూ బ్రాహ్మీ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి సందర్భంలో కూడా వారు ప్రకటితం కారు. నేను ఇంత గొప్ప జ్ఞానం తెలుసుకున్నాను అని చెప్పి ఎవరితో వాళ్ళకి చెప్పరు. ఒక విధంగా చెప్పాలంటే గొప్పలు చెప్పుకోరు అని అర్థం. ఎంత జ్ఞానం కలిగి ఉన్నా కానీ నాకు ఇంత జ్ఞానం కలిగి ఉంది అనేటువంటి గొప్పదనాన్ని ఎక్కడా వారు ప్రకటించరు. అంతెందుకమ్మా, అమ్మగారు ఇక్కడ ఆశ్రమంలోనే ఉన్నారు కదా, ఎంతెంత దూరం నుంచో అమ్మగారి దగ్గరకు వచ్చి ఉపదేశాలు తీసుకున్నారు కదా, అర్థమైందమ్మా. ఒంగోలు నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, ఎంత దూర ప్రాంతాల నుంచో ఇక్కడికి వచ్చి ఉపదేశాలు తీసుకున్నారు. కానీ ఈ పక్కన ఉన్నటువంటి ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళతో ఎప్పుడైనా అమ్మగారు వైజాగ్ నుంచి వాళ్ళు వచ్చారు, చినగంజాం నుంచి వచ్చారు, చీరాల నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారని ఎప్పుడైనా చెప్పారా? నేనంటే ఏమనుకుంటున్నావు, అంత లెక్క నుంచి వచ్చారు, ఇంత లెక్క నుంచి వచ్చారు, నీ ఎంత గొప్ప జ్ఞానం ఉందో తెలుసా నాకనని ఎప్పుడైనా చెప్పారా అమ్మగారు? అంటే ఏంటి అర్థం? అది గురువుకు ఉండవలసినటువంటి లక్షణాల్లో మొదటి లక్షణం ఉంది. తన గొప్ప తాను చెప్పుకోరు, తన గొప్పదనాన్ని తాను ఎప్పుడు కూడా కీర్తించుకోరు, గొప్పగా చెప్పుకోరు. ఇది మొదటి లక్షణం ఉండవలసింది. గురువు గారికి ఆ లక్షణం ఉండాలన్నారు. మరి శిష్యులకి, మనందరికీ మనం కూడా అలాగే గొప్పలు చెప్పుకోకుండా ఉండాలి. అర్థమైందమ్మా? నిరాడంబరంగా ఉండాలి. అర్థమైందమ్మా? అమ్మగారు ఎప్పుడైనా వేషధారణకి ఎప్పుడైనా ప్రాధాన్యత ఇచ్చారమ్మా? ఎప్పుడూ వేషధారణకు వారు ప్రాధాన్యత ఇవ్వలేదు. అర్థమైందమ్మా? అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళే ఎంత వేషధారణ కలిగి ఉంటారు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. అర్థమైందమ్మా? వాళ్ళ యొక్క మాట తీరు కానీ, వాళ్ళ యొక్క ఆచరణ కానీ, వాళ్ళ భాష కానీ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. మరి అమ్మగారు ఎంత గొప్పగా మాట్లాడేవారు, ఎంత సౌమ్యం, ఎంత సామరస్యత, ఎంత సరళత్వం, వారి యొక్క భాష ఎట్లా ఉండేది, మృదు మధురంగా ఉండేటువంటిది. విన్న వాళ్ళ యొక్క హృదయాన్ని హత్తుకుపోయేలా అంత అద్భుతంగా వారు ఆకర్షణాయుక్తంగా బోధించేవారు. వారి యొక్క బోధనా శైలి అమృతతుల్యంగా ఉండేటువంటిది. అవునా కాదా? అది ఎప్పుడు కూడా వారు వేషధారణ కలిగి లేరు. లోకంలో వాళ్ళు కొంచెం జ్ఞానం కలిగితేనే ఎక్కువ వేషధారణ కలిగి ఉండే ప్రయత్నం చేస్తారు. ఓకే, ఇంకోటి ఒక్క విషయం చెప్తా. ఈ నిగూఢత్వం అనేటువంటి దానికి, గూఢుడు అనే పదానికి ఇంకోటి. అమ్మగారు వైరాలో శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభుల వారి యొక్క వార్షిక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించేటువంటి సందర్భంలో శిష్య సమేతంగా వచ్చేవారు. కానీ అమ్మగారు ఇంత జ్ఞానం తెలుసుకున్నా కానీ ఎప్పుడూ కూడా స్టేజీ ఎక్కేవారు కాదు. ఏదో ఒక పక్కన వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఎక్కడా కూడా అంటే చూసే వాళ్ళందరూ వీరు గురువుగారు ఎక్కడ కూర్చున్నారని అంటారు. కానీ వారు ఎప్పుడూ కూడా వారి యొక్క గురువు దగ్గర శిష్యులుగానే వ్యవహరించారు తప్ప నేను గురువును అనేటువంటి అహాన్ని ఎప్పుడూ ప్రకటించలేదు. నాకు అంతొచ్చు ఎంతొచ్చు అని ఎప్పుడూ చెప్పలేదు. నేను అంత ఆచరించా ఇంత ఆచరించానని ఎప్పుడు చెప్పలేదు. అర్థమైందమ్మా? ఎంత తెలిసినా కానీ చెప్పలేక కాదు, అవసరం లేదనుకున్నారు. అర్థమైంది? చెప్పలేకనా వారు స్టేజీ ఎక్కడం ఇష్టం లేదు వారికి, దర్శాలంతే, పక్కన కూర్చునేవారు అంతే. ఇది గూఢుడు అనే పదానికి సంకేతం. ఓకే, గూఢేన. రెండోది ఒకటైపోయింది, అర్థమైంది కమ్మా. రెండోది దృఢత్వము. దృఢుడు అంటే దృఢత్వం కలిగి ఉండేవారు. దేని యందు దృఢత్వం? వారు తెలుసుకున్నటువంటి జ్ఞానమునందు దృఢత్వం. వారు తెలుసుకున్నటువంటి జ్ఞానం సత్యము అనేటువంటి దృఢత్వం వారికి ఉంది. సంశయం లేదు, సందేహం లేదు, సంకోచం కూడా లేదు, సందేహం కూడా లేదు. ఎంత జ్ఞానంతో ఉండేవారంటే అంత జ్ఞానంతో ఉండేవారు.
అర్థమైందమ్మా? చాలామంది చిన్న చిన్న విషయాలకి అటెంప్ట్ అవుతూ ఉంటారు. అర్థమైందమ్మా? జారిపోతూ ఉంటారు. మనం చాలామంది గురువులను చూస్తూ ఉంటాం, చాలామంది జారిపోతూ ఉంటారు, అటు ఇటు అడుగులు వేయటం మనం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. కానీ అమ్మగారు ఎప్పుడు ఎటు కదలలేదు, ఎటు వెళ్ళలేదు. వారు గురువు చెప్పినటువంటి జ్ఞానమునందు దృఢమైనటువంటి నమ్మకంతో ఉన్నారు. ఇంతకంటే గొప్ప జ్ఞానం ఈ ప్రపంచంలో మరొకటి లేదు అనేటువంటి జ్ఞానంతో వారు ఉన్నారు. ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తారు. ఒకసారి అమ్మగారు నాయనగారి దగ్గరకు వచ్చారు. నాయనగారి దగ్గరికి వచ్చారు. వస్తే సాయంత్రం పూట నాయనగారు టిఫిన్ చేసిన తర్వాత కూర్చున్న టైంలో, మీరు కూడా ఎవరైనా ఉంటే ఉండుండొచ్చు, అమ్మగారు ఒక ప్రశ్న వేశారు. నాయనగారు ఏమని ప్రశ్న వేశారంటే, నాయన మరి చాలామందికి ఉపదేశాలు ఇవ్వటం జరిగింది కదా, మరి వాళ్ళందరికీ చెప్పేంత చెప్పిను, ఇప్పుడు వాళ్ళు ఎవరైనా తరించకపోతే, చెప్పిన జ్ఞానాన్ని వాళ్ళు అందుకోలేకపోతే, వాళ్ళు సరిగా ఆచరించకపోతే మరి వాళ్ళు జన్మ తీసుకుంటారు కదా. ఎంతమంది అయితే శిష్యులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటారు కదా. మరి ఆ జన్మ తీసుకున్నటువంటి శిష్యుల కోసం మళ్ళీ గురువు కూడా జన్మ తీసుకోవాలా? మళ్ళీ శిష్యుల కోసం మళ్ళీ గురువు జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా, ఉండదా అని ప్రశ్న వేశారు. ఉన్నారు. ప్రశ్న వేస్తే నేను పక్కనే ఉన్నా కదా, అదేందమ్మగారు అట్లా అంటారు, శిష్యుల కోసం మళ్ళీ గురువు ఎందుకు జన్మకు వస్తారు? గురువుకి ఏమైనా కర్తృత్వం ఉందా? గురువు కర్తృత్వ రహితంగానే వ్యవహరిస్తూ ఉంటారు కదా. శిష్యుడు వాడి కర్మకు తగ్గట్లు వాడు అడుగులు వేస్తాడు, వాడి కర్మకు తగ్గట్టు వాడు సాధన చేస్తాడు, వాడి సాధన బట్టి, వాడి యొక్క ఆచరణను బట్టి, వాడి స్థితిని బట్టి వాడికి ఫర్దర్ ఫ్యూచర్ ఏంటనేటువంటిది, నెక్స్ట్ జన్మ ఉంటుందా ఉండదా అనేటువంటిది తేలిపోయింది. దీనికోసం ప్రశ్న వేస్తారేంటి అని అన్నా. అమ్మగారు అన్నారు, నాయన నాకు ఆ మాత్రం తెలుసు అన్నారు. మీరు చెప్పే సమాధానం నాకు తెలుసు, కానీ నాయనగారు నోటి వెంట వినాలి అనేటువంటి ఆలోచనతో అడిగా. అర్థమైందమ్మా? వారికి సందేహం ఉండి కాదు, వారికి సంశయం ఉండి కాదు, అంటే గురుముఖతః విని దృఢం చేసుకోవాలి అనేటువంటి పట్టుదల ఆలోచన అన్నమాట అది. అర్థమైందమ్మా? శిష్యుడి కోసం గురువు మళ్ళీ ఎందుకు వస్తారమ్మా జన్మకి? ఇక్కడే కమిట్మెంట్ అయిపోయాయి. ఏ రీతి వినమంటే ఆ రీతి వింటానని చెప్పి నువ్వు వినకపోతే అది నీకు సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. అది నాకు సంబంధించింది కాదు. అంతేకమ్మా. ఇప్పుడు గురువు జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు శిష్యుడు వచ్చి జ్ఞానాన్ని అందుకోలేదనుకో, ఎవరి కారణం? శిష్యుడే కారణం కదా. వారు సిద్ధంగా ఉన్నారు. ఆశ్రమంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అమ్మగారు చెప్పారు కదా, అందరూ రండి, వినండి, మళ్ళీ ఈ గొంతు మళ్ళీ మీకు వినిపిస్తుందో లేదో, ఈ గొంతు మళ్ళీ మీకు వినిపిస్తుందో లేదో, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే నేను నా దగ్గర తెలుసుకోవాల్సినవి తెలుసుకోండి అన్నారు. మనం లలితానగర్ వెళ్ళినప్పుడు ఈ మన పద్మ అక్కయ్య గారు, పార్థివ్ గారు పద్మ అక్కయ్య గారు అమ్మగారికి సంబంధించి ఒక విషయం చెప్పారు. అమ్మగారు కొంచెం చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కదా, రెస్ట్ తీసుకోరన్నమాట. అమ్మగారు పడుకునేవారు కాదు. అక్కయ్య గారు కానీ ఇంకా అక్కడ భక్తులు కానీ, అమ్మ మీరు పడుకోండి అమ్మ, కొంచెం రెస్ట్ తీసుకోండి అంటే అమ్మగారు ఒప్పుకునేవారు కాదంట. అమ్మ చెప్పాలమ్మా, ఇది ఉన్నప్పుడే కదా చెప్పేది, ఒక్కళ్ళకి కాకపోతే ఒక్కళ్ళ కాకపోతే వింటే ఇంకొకళ్ళకి క్యారీ చేస్తారు కదా అని అమ్మగారు అనేవారట. అంటే సపోజ్ ఇప్పుడు ఆ సత్సంగం కాడికి మనం వెళ్ళామనుకో, ఆ సత్సంగాడికి మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? డబ్బాలో దాచిపెట్టొద్దు. అమ్మగారు చెప్పిన డబ్బాలో పెట్టినవా లేదా? చెప్పకూడదు. వేరే వాళ్ళకి చెప్పాలా ఏంటి? మళ్ళీ పౌర్ణానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో అవి చెప్పాలా ఏంది? అదేనమ్మ చెప్పాలా ఏంది? మరి నేను అనుకుంటున్నా, ఇందాక మీరు పూలు కట్టేప్పుడు అప్పుడు అవే చెప్పుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. ఇందాక మీరు పూలు కడుతున్నారు, అక్కడ పూలు కట్టుకున్నప్పుడు అవే వినపడుతున్నాయి. అమ్మగారు చెప్పినవే మీరు గుర్తు చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. వాళ్ళు కాకపోతే ఈసారి ఎప్పుడైనా మీరు పూలు కట్టే సందర్భం వస్తే మాత్రం అవే గుర్తు చేసుకోండి. డబ్బాలో దాచిపెడితే ఏం ఉపయోగం అమ్మ? అమ్మగారు ఉద్దేశం ఏంటి? నేను చెప్పింది మీరు వింటే మీ పక్కన వాళ్లకు అందించాలి అనే ఉద్దేశంతో చెప్తున్నా అన్నారు. మరి అమ్మగారు ఆ ఉద్దేశంతో చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? మనం విని దాన్ని డబ్బాలో పడేయకూడదు. ఏ డబ్బా? ఈ డబ్బాలో పడేయకూడదు. పక్కన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి, అందించాలి. అందించినప్పుడే మనం ఏమవుతుంది?
గురు రుణం తీర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. గురువు గారి యొక్క రుణం ఎలా తీరుతుంది? ఓ మొన్ననేగా 5,000 ఇచ్చింది గురువు గారికి, ఇంకా ఉందంటారా రుణం? 5,000 ఇచ్చినా ఇంక పోదా రుణం? పోదా? ఇంక తీరదా? గురువు గారికి డబ్బులు ఇస్తే రుణం తీరదట. గురువుగా మన దగ్గర డబ్బులు మారిన ఉన్నాయని డబ్బులు ఇస్తే ఆ రుణం తీరదు. మొన్ననేగా గులాబ్ జామ్ తీసుకొచ్చి పెట్టింది గురువు గారికి. అమ్మ గురువు గారికి గులాబ్ జామ్ పెడితే అయిపోయిద్దా? గులాబ్ జామ్ పెడితేను ఇంకేదో పెడితే పూర్తయ్యేది. భౌతికమైనటువంటి పదార్థాలు ఇస్తే గురు రుణం తీరదు. గురువు ఎప్పుడు ఏం కోరుకుంటారు అంటే తాను చెప్పినటువంటి జ్ఞానాన్ని తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు అవసరమైనటువంటి వాళ్ళకు అందించినప్పుడు మాత్రమే గురువు సంతోషిస్తారు తప్ప మన నుంచి గురువు వేరే ఏమి ఆశించరు. భౌతికమైనటువంటి దేన్ని కూడా వారు ఆశించరు. అర్థమైందమ్మా? అంటే అమ్మగారి యొక్క ఆచరణ అంత గొప్పగా ఉండేది. అర్థమైందమ్మా? దృఢత్వం కలిగి ఉండేటువంటి వారు. దృఢుడు అంటే దృఢత్వం కలిగి ఉండేటువంటి వారు. వారికి ఏమాత్రం సంశయం కానీ సంకోచం కానీ ఎప్పుడు కూడా ఉండేది కాదు. పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఉండేవారు. అర్థమైందమ్మా? చాలా సందర్భాల్లో ఎంతోమంది వేరే విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అర్థమవుతుంది కమ్మా. కొంతమంది చెప్పి చేస్తారు, కొంతమంది చెప్పకుండా చేస్తారు. అమ్మగారు కనుక్కోలేస్తారు కదా. అలాంటి సందర్భాల్లో చెప్పేవారు. ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్తారు? వెళ్ళి అక్కడ పగలగొట్టుకోండి, మీకున్నాయని అక్కడ చెప్పుకోండి. గురువు యొక్క పాద పద్మాల దగ్గర అక్కడ సమర్పించండి, మీ సమస్యలన్నీ నివృత్తి అవుతాయని చెప్పారు. అర్థమైందమ్మా? మనం ఆ నమ్మకంతో ఉండాలి, ఆ దృఢత్వంతో ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేస్తాను. మనం ఈ ఆశ్రమం నిర్మించినప్పుడు అమ్మగారు నిర్మించారు. దాన్ని రెనోవేషన్ చేసినప్పుడు గురుపీఠాన్ని స్థాపించడం. గురుపీఠాన్ని స్థాపించినప్పుడు అంటే వారి శక్తి ఎలా ప్రసరితం అవుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ ఒకటి అన్నమాట. అనురాధ గారు అని ఒక భక్తురాలు ఉన్నారమ్మా ఇక్కడే. వాళ్ళ కోడలకి 7th మంత్, ఆ 7th మంత్లోనే డెలివరీ అయ్యే సిచ్యువేషన్ అనమాట. కోడలికి ఆరోగ్యం అనుకూలతగా లేదు, పుట్టే బిడ్డకు కూడా అంత ఆరోగ్యం అనుకూలతగా లేదు. అప్పుడప్పుడు మనం చెప్పుకుండా ఉన్నాం కదా ఆశ్రమంలో, ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క శక్తి అపారం అని చెప్తాం కదా. వారు అక్కడుండే సంకల్పం చేశారట. దూరంలోనే ఉంటారు. వాళ్ళ కోడలికి బాగుండి పుట్టిన బేబీకి కూడా బాగుంటే నేను ఈ ఆశ్రమానికి వచ్చి ముడుపు చెల్లిస్తా అని చెప్పి అక్కడుండేవారు సంకల్పం చేశారు. 7వ నెలలో పుట్టిన కోడలు బాగుంది, బేబీ బాగుంది. మళ్ళీ ఈ మధ్యనే ఒకరోజు వచ్చి ఆ ముడుపు అక్కడ కింద బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో పెట్టి వెళ్ళారు. మేము రావటానికి కుదరలేదు, బాక్స్లో పెట్టి వెళ్ళారనమాట. ఫోన్ చేసి చెప్పారనమాట, నాయనగారు అనుకున్నది పూర్తయింది, నెరవేరింది, అంత శక్తి ఉంది ఆశ్రమంలో అని చెప్పారు. అర్థమైందమ్మా? ఇక్కడికి వస్తేనే శక్తి కాదు, ఇంటికాడుండి సంకల్పం చేసుకున్నా కానీ, ఈ యొక్క ఆశ్రమాన్ని గుర్తు చేసుకున్నా కానీ ఆ శక్తి ప్రసరితం అవుతుంది. అది ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి శక్తి. అమ్మగారు అంత భక్తితో నిర్మించారు, అంత శక్తితో నిర్మించారు ఈ యొక్క ఆశ్రమాన్ని. ఎందుకంటే వారి గురువు మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం అది. అమ్మగారు ఆశ్రమాన్ని నిర్మించేప్పుడు 108 రోజులు ధర్మక్షేత్రే శ్లోకాన్ని చదివారు. రోజు 108 సార్లు ధర్మక్షేత్రే చదివి 108 రోజులు. అర్థమైందమ్మా? ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రతి ఇటుకలో ఉన్నటువంటి ప్రతి అణువులో కూడా ఆ ధర్మం, ఆ శక్తి, ఆ జ్ఞానం ప్రకటితం అవుతాయి. ఎందుకంటే వారికి అంత నమ్మకం ఉంది. సీతమ్మ గారికి అంత నమ్మకం ఉంది. వారి గురువు మీద వారు ఏర్పరచుకున్నటువంటి నమ్మకం అంత గొప్పది. అర్థమైందమ్మా? ఎందుకంటే వారికి సంశయం లేదు, సందేహం లేదు. మీరు మా గురువుగారిని నమ్ముకుంటే మీకు అవుతుందా కాదా అనేటువంటిది లేదమ్మా. మీకు ఏ జ్ఞానం కావాలంటే జ్ఞానం, భౌతికం అంటే ఏదంటే అది ఖచ్చితంగా పూర్తవుతుంది అనేటువంటి నమ్మకం వారికి ఉంది. అందుకే వారి శిష్యులందరూ కూడా అదే వారు చెప్పారు. గురువుగారికి నమ్మకం ఉన్నప్పుడు మనకు ఉండాలా వద్దా? గురువుగారి ఆశ్రమానికి వెళ్తే పిల్లగాడికి బాగుంటుంది, మంచిగానే ఉంటుందని తెలిసినప్పుడు మనం గురువుగారి ఆశ్రమానికి రావాలా? గురుభక్తులమై మనం ఇంకో గుడికి పోవాలా? మన నమ్మకం ఏమైనట్టు? మన గురువుగారికి ఉన్న నమ్మకం మనకుందా లేదా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఓకే అమ్మా? గూఢో దృఢస్య ప్రీతశ్చ. మూడోది రెండు అర్థమైనవమ్మా. గూఢము, దృఢము. మూడోది ప్రీతశ్చ అంటే ప్రేమ ప్రపూర్ణులు వారు.
అమ్మగారు ఎలాంటి వారు అంటే ప్రేమ స్వరూపులు. అర్థమైందమ్మా? అమ్మగారు ఎలా ఉండేవారంటే ప్రేమ స్వరూపులు. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోమ్మా, 100 మంది ఏమనుకుంటారంటే ఎవరికి వాళ్ళే అమ్మగారు నన్ను చాలా మంచిగా చూసుకుంటారంటారు. ఇంకొకరిని అడిగితే వాళ్ళు అంతే అంటారు, అమ్మగారు నన్ను కన్నా బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటారు. మీరు ఎవరినైనా అడగండి, 100 మందిలో ఎవరినైనా అడగండి, ఎవరిని అడిగినా కానీ అదే చెప్తారు. మళ్ళీ ఒక్కళ్ళు కూడా తేడా చెప్పరు. అంటే చూడండి అమ్మ, అందరికీ సమానమైనటువంటి ప్రేమను పంపించారు, ప్రేమను అందించారు. అర్థమైందమ్మా? ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు వారు, చూడండి ఎంత ప్రేమను పంచారు. ఇవాళ రేపు ఎలా ఉన్నారమ్మా? సమాజంలో ఎలా ఉన్నారు? ఎన్ని తేడాలు, ఎన్ని భేదాభిప్రాయాలతో ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సమానంగా ఉన్నారా? ఎన్ని వేరియేషన్స్తో వస్తారు ఇక్కడికి, ఎన్ని గుణాలు కలిగి వస్తారు. అందరం మనం ఒకే లక్షణం కలిగి ఉన్నామా? ఒకే గుణం కలిగి ఉన్నామా? రజోగుణం ఉన్నోళ్ళు ఉన్నారు, తమో గుణం ఉన్నోళ్ళు ఉన్నారు, సత్వగుణం ఉన్నారు. రకరకాల గుణ ప్రభావాలతో ఉన్నటువంటి మనందరం ఇక్కడికి వచ్చినా కానీ వారు వాటన్నిటినీ ఓర్చుకొని సహించి అందరికీ సమానమైనటువంటి ప్రేమను, ప్రేమ కంటెను వేరే దైవం లేదు. మీరు వినే ఉంటారు, నా తండ్రి నన్ను ప్రేమ యోగి గమ్మనేనే, యోగి గమ్మనేనేవి రాగి గమ్మనేనే. నా తండ్రి నన్ను ప్రేమ యోగి గమ్మనేనే, యోగి గమ్మనేనేవి రాగి గమ్మనేనే. అమ్మా, వారు ఎలాంటి యోగి అయ్యారు? ప్రేమయోగి, ప్రేమతత్వం. అర్థమైందమ్మా? ఒక తల్లి ఒక బిడ్డకు ఎంత ప్రేమ ఇస్తుందో, ఒక తండ్రి తన బిడ్డకు ఎంత ప్రేమ ఇస్తారో, తల్లిదండ్రులు బిడ్డలకు ఎంత ప్రేమ పంచుతారో అంతకంటే అపారమైనటువంటి ప్రేమను పంచేటువంటి ఆ గొప్ప స్థితి వారికి ఉంది. అర్థమైందమ్మా? అందుకే మనందరం కూడా తల్లిదండ్రుల దగ్గర ఎంత స్వేచ్ఛా స్వతంత్రాలతో ఉంటామో అమ్మగారి దగ్గర కూడా అంతే స్వేచ్ఛా స్వతంత్రాలతో ఉంటాం. ఏవైనా ఉన్నాయనుకోమ్మ లోకంలో ఎవరికైనా చెప్పగలుగుతామా? అన్నీ చెప్పలేము. మనకు ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది కలిగినా తల్లిదండ్రులకే చెప్పుకుంటాం. అర్థమైందమ్మా? ఎందుకు? సపోజ్ ఉదాహరణకి మనకు అప్పయింది అనుకోమ్మ, ఎవరో చెప్తాం, ఎవరికి పడితే వాళ్ళ చెప్తామా? ఎందుకు నాకెందుకు చెప్పలేదని ఎవరన్నా అన్నారు అనుకోండి, ఏమంటాం మనం? నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా? ఎందుకు చెప్పము? ఆర్చేవాడు కాదు, తీర్చేవాడు కాదు, అందుకే వాళ్ళకి చెప్పం. అదే తల్లిదండ్రులు చెప్తే మన బాధ్యత వహిస్తారు, మన బాధ్యత వారు తీసుకుంటారు కాబట్టి తల్లిదండ్రులకు చెప్తాం. అలాగే ఇక్కడ తల్లిదండ్రులకు ఎలా చెప్పుకుంటామో గురువుకు కూడా మనం అలా చెప్పుకుంటాం. అందుకే అమ్మ ఇక్కడ మనం ఆ బాక్స్ పెట్టాం, గురువుగారు ఎదురుగానే ఉంటుంది అన్నమాట. ఈ లోకంలో మనం ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఎలాంటి బాధ కలిగినా, ఎవరికైనా మనం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి సమస్య కానీ పరిస్థితి కానీ తలెత్తినప్పుడు ఒక్కసారి గురువుగారికి అక్కడ చెప్పుకొని ఆ బాక్స్లో మన సమస్యను కానీ సందేహాన్ని కానీ ఇబ్బందిని కానీ దాంట్లో తెలియజేసి పేపర్ దాంట్లో సబ్మిట్ చేస్తే వారికి చెప్పినట్టే. అర్థమైందమ్మా? ఇంకెక్కడికో పోవక్కల్లా, ఇక్కడే ఉన్నారు, వారి శక్తి ఇక్కడే ఉంది, వారికి ఇక్కడ చెప్తే వారికి రీచ్ అయినట్టే. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ప్రేమ కంటే దైవం వేరే లేడు, ప్రేమకు మించిన దైవం లేదు. అర్థమైందమ్మా? దైవం వేరే, ప్రేమ స్వరూపం. భగవంతుడు కూడా అలాంటి ప్రేమ స్వరూపుడు, భగవంతుడు కూడా అలాంటి ప్రేమ స్వరూపుడు, గురువు కూడా అలాంటి ప్రేమ స్వరూపుడు. అంటే ఒక భక్తుడికి ఆపద కలిగినప్పుడు భగవంతుడు ఎలా స్పందిస్తాడో గురువు యొక్క హృదయం కూడా అలా ప్రతిస్పందిస్తుంది. మీరు వినే ఉంటారమ్మా, గజేంద్ర మోక్షం విన్నారమ్మా ఎప్పుడైనా? గజేంద్ర మోక్షం అంటే రామాయణంలో ఉంటుందమ్మా? కాదా? రామాయణంలో కదా? ఏ ఉమాదేవి గారు అమ్మా, గజేంద్ర మోక్షమే లెసన్స్లో ఉంటుంది. ఏ లెసన్స్లో ఉంటుంది? లెసనే కానీ అది దేంట్లో ఉంటుంది? ఎప్పుడన్నా వినున్నారా మీరు?
ఏం గురువు గారు మేము పరిపూర్ణులం అయితే మళ్ళీ గజేంద్ర మోక్షం మమ్మల్ని అడుగుతున్నారండి అని అయితే అనరకమ్మా. భాగవతంలో ఉంటుందమ్మ. ఎందులో ఉంటుంది గజేంద్ర మోక్షం అనేది? భాగవతంలో ఉంటుంది. అర్థమైందమ్మా? గజేంద్రుడు అంటే తెలుసుకమ్మా, ఏనుగు. మంచినీళ్ళ కోసం నీళ్ళ కాడికి వస్తారు, చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు. తన ఫ్రెండ్స్ అందరిని తీసుకొని ఎంటర్టైన్గా మడి కాడికి వచ్చిండు. దాంట్లో నిల్చొని కాసేపు మంచినీళ్ళు తాగి కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మొసలు వచ్చి పట్టుకుంది. ఇదిలిస్తే పోలా, ఫస్ట్ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది, గట్టిగా అంటే పోలా, గట్టిగా ఇంకా ఎంత గట్టిగానే పోలా. ఇక తర్వాత ఎనిక్కి గుంజుకుంటే రావట్లేదు, ఏనుగు కాళ్ళను వెనక్కి తీసుకుంటే రావట్లేదు. చివరికి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది, ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. ఫస్ట్ ఓన్గా సొంతంగా ట్రై చేసిండు. తను సొంతంగా సక్సెస్ కాలేనటువంటి పరిస్థితిలో ఎవరి సపోర్ట్ తీసుకున్నాడు? భగవంతుడి యొక్క సపోర్ట్ తీసుకున్నాడు. హే భగవాన్, ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడుతుంది, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నా, ఇక అయిపోయింది, నా పని అయిపోయింది. నేను దీనత్వంతో నిన్ను వేడుకుంటున్నాను, నువ్వు వచ్చి నన్ను కాపాడాలి. దీనాతి దీనుడుగా నేను నిన్ను వేడుకుంటున్నాను, నువ్వు వచ్చి నన్ను కాపాడాలి. అమ్మగారు కూడా అలా ఒక తత్వం రాశారు, మీరు విన్నారమ్మా? చదువుతాం, అప్పుడప్పుడు చదువుతాం. మొరను వినుమా గురువరానే శరణు వేడుచుంటిని, మొరను వినుమా గురువరానే శరణు వేడుచుంటిని, మరణ జననము లేకయుండే మరుగు తెల్పమంటిని, మొరను వినుమా గురువరానే శరణు వేడుచుంటిని. కిందలేను దిక్కులేని దేనుడానై మ్రొక్కుచుంటిని, అంతేనమ్మా? దిక్కులేని దేనుడానై మ్రొక్కుచుంటిని గురువరా, అంతేగమ్మ. అంటే దిక్కులేని దీనుడానై మ్రొక్కుచుంటిని గురువరా. ఇప్పుడు గజేంద్రుడు ఎలా వేడుకున్నాడో అమ్మగారు కూడా గురువుని అలా వేడుకున్నారు. దిక్కులేని దీనుడానై మ్రొక్కుచుంటిని గురువర. అక్కడ విష్ణుమూర్తి మరి వైకుంఠంలో మరి ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా గజేంద్రుణ్ణి రక్షించడం కోసం వచ్చి రక్షించాడు. అలాగే గురువు కూడా శిష్యుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా శిష్యుడికి కావలసినటువంటి జ్ఞానాన్ని వారు అందిస్తారు, శిష్యుణ్ణి తరింప చేయటం కోసం వారు ప్రయత్నిస్తారు. అర్థమైందమ్మా? అంటే గురువుకు అంత బాధ్యత ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది శిష్యుడి మీద. ఓకే అమ్మా? గూఢో దృఢస్య ప్రీతస్య 3 అయిపోయినాయమ్మా. 4వది ఏంటది? మౌనేనా. 4వది ఏంటది? మౌనేనా. అంటే ఏంటి? మౌనేనా అంటే తెలీదమ్మా? మౌనంగా ఉండటం. అంత ఆలోచించేది నంజమ్మ గారు. మౌనేనా అంటే మౌనంగా ఉండటం అంతే కదా. ఇంకా దానికి ఆ మాత్రం అర్థం మనకి అర్థమైతేనే ఉంది కదా. మౌనంగా ఉండడం అంటే ఏంటి అర్థం? అంటే మాట్లాడొద్దని అర్థం, అంతేనమ్మా? కోరిక లేకుండా ఉండడం అని చెప్తున్నాడు మామని. ఎలాంటి ఆలోచన లేకుండా అమ్మా. ఒకటి, గురువు ఎలా ఉంటాడు అంటే మౌనంగా ఉంటాడు అని ఏంటంటే వారు ఎప్పుడు కూడా వారు గురువు సూచించినటువంటి స్థితిలో ఉంటారని అర్థం. ఆ స్థితి నుంచి వారు ఎప్పుడు కిందికి జారరు, కిందికి దిగరు, ఆ స్థితిలోనే ఉంటారు. గురువు ఏ లక్ష్యాన్ని అయితే సూచించారో ఆ స్థితిలో స్థిరత్వాన్ని పొంది ఉంటారు. అర్థమైందమ్మా? ఆ స్థితిలో స్థిరంగా ఉంటారు కాబట్టి
వారికి వేరే ఆలోచన ఉండదు, వేరే మాట్లాడవలసినటువంటి అవసరం రాదు. అవసరమైతేనే మాట్లాడతారు తప్ప అనవసరంగా మాట్లాడరు. ఎలా ఉంటారంటే చాలా పొదుపుగా, అవసరమైతేనే అదుపు పొదుపు అంటారు కదా, అలాంటివి పాటిస్తారు. అర్థమైందమ్మా? అసందర్భోచితంగా అనవసరంగా ఒక్క మాట కూడా వారు మాట్లాడరు. మరి మనం వారు శిష్యులు అంటే గురువుగారు అలా ఉన్నారంటే మనం కూడా మాట్లాడమా? అవసరమైంది మాట్లాడతామా, అనవసరమైంది మాట్లాడతామా? ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడితే తప్పేంటి గురువుగారు? భగవంతుడు నాకు నోరిచ్చింది ఎందుకు? 32 పళ్ళు ఇచ్చింది ఎందుకు? మాట్లాడడానికే కాదా? మాట్లాడితే శక్తి వేస్ట్ అవుతుంది, శక్తి దుర్వినియోగం అవుతుంది, వేస్ట్ అవుతుంది. అర్థమైందమ్మా? మనం ఎక్కువగా మాట్లాడితే ఎక్కువ శక్తిని కోల్పోతాము. ఒకటి, ఎందుకంటే మన గురువుగారు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించి మనం అలా ప్రవర్తించాలి. మన గురువుగారు ఎలాంటి స్థితిలో ఉన్నారో మనం కూడా అలాంటి స్థితిలో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైందమ్మా? మౌనేనా అంటే వారు ఒక్కో సందర్భంలో మాట్లాడకుండానే, వారు నోటితో మాట్లాడకుండానే మౌనం వహిస్తూనే వారి యొక్క కదలికల ద్వారా సందేశాన్ని ఇస్తారు. అమ్మా, కంటి చూపు ద్వారా, వారి యొక్క ముఖ కవళిక ద్వారా, వారి యొక్క కంటి చూపు ద్వారా కూడా మనకు సందేశాన్ని ఇస్తారు. వెంటనే ఆ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు, ఆ జ్ఞానాన్ని రీచ్ అయ్యేటువంటి వాళ్ళు వెంటనే అలర్ట్ అవుతారు. ఆ సిగ్నల్ ఇస్తారు. వారు ఏం చేస్తారు? సిగ్నల్ ఇస్తారు. సిగ్నల్ ఇచ్చినప్పుడు శిష్యులు ఏం చేస్తారు? అలర్ట్ అవుతారు. ఎందుకంటే అందరు గురువులు ఈ విద్య ప్రదర్శించరు, కొందరే ప్రదర్శిస్తారు. ఇది నాయన గారు కూడా అలా ప్రదర్శించేవారు, సీతమ్మ గారు కూడా అలా ప్రదర్శించేటువంటి వారు. సందర్భోచితంగా సమయస్ఫూర్తితో వారు వ్యవహరించేటువంటి వారు. మాట్లాడవలసినటువంటి సందర్భం లేనప్పుడు వారు సైగ ద్వారా లేకపోతే కన్నుచూపు ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని, వారు చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని శిష్యులకు అందిస్తారు. వెంటనే శిష్యులు ప్రిపేర్ అయిపోతారు. అంతేకమ్మా? మౌనేనా. ఇంకోటి లాస్ట్లో ఇంకోటి ఉంటుంది. ఏంటది? అది సకృత్కామ గతోవాపి. అదేకమ్మా? అంటే దీంట్లో చెప్పిన 5 లక్షణాల్లో ఒకటి గూఢత్వము, దృఢత్వము, ప్రీతి స్వరూపము, ప్రేమ స్వరూపము, మౌనము, తర్వాత సకృత్కాముడు. అంటే దాంట్లో సుసమాహిత అన్నాని 5 లక్షణాల్లో సకృత్కాముడు, 5 లక్షణాల్లో చెప్పినటువంటి దాంట్లో సకృత్కాముడు అంటే సల్లక్షణాలు. ఇంకోటి ఏంటంటే మంచి కోరిక కలవాడు అని అర్థం. సకృత్కాముడు అనేటువంటి పదానికి ఏమర్థం చెప్తారు అంటే, గురువుకు ఉండేటువంటి లక్షణాల్లో మంచి కోరిక కలవాడు. గురువుకు కోరిక ఉంటుందా? మనకంటే కోరికలు ఉంటాయి, గురువు గారికి కూడా కోరికలు ఉంటాయా చెప్పండి? ఉంటాయా? అంజమ్మ గారు, గురువు గారికి కోరికలు ఉండవుగా, మంచి కోరిక ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. గురువు గారు మంచి కోరిక కలిగి ఉంటారు అని చెప్పారు. ఒకవేళ ఉంటే ఎలాంటి కోరిక కలిగి ఉంటారు అమ్మ? శిష్యుణ్ణి తరింపజేయాలనే కోరిక ఉంటుంది. ఎలాంటి కోరిక ఉంటుంది? శిష్యుణ్ణి తరింపజేయాలి అనే కోరిక ఉంటుంది. ఇంకోటి మనకి అంటే మహాత్ములు కూడా సంకల్పం చేస్తారు అని చెప్తారు. దీక్షా కంకణ ధారులై ఉంటారు అని చెప్తారు. దీక్షా కంకణ ధారులై ఉంటారంటారు. వాళ్ళు కంకణం కట్టుకుంటారు. మనం పూజ చేస్తామమ్మా, పూజ చేసేప్పుడు కంకణం కట్టుకుంటాంగా. ఎందుకు? పూజ చేసుకునేప్పుడు కంకణం యొక్క అర్థం ఏంటంటే పూజ అయిపోయిన దాకా కదలకుండా పూజ చేయాలని, అంతే కదా. ఒక పూజ చేసేప్పుడు ధరించేటువంటి కంకణం ఏంటంటే ఆ పూజ అయ్యేంత వరకు కూడా ఎలాంటి పరిస్థితులు తటస్థించినా కానీ నేను కదలకుండా ఇక్కడే ఉంటాను అని ఒక దీక్షతో కంకణం కట్టుకోవటం. అర్థమైందమ్మా?
అంటే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు, ఒక సంకల్పం చేసినప్పుడు, ఒక దీక్ష వహించినప్పుడు అలాంటి కంకణం కట్టుకోవడం అనేటువంటిది ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఎన్ని రోజులు దీక్ష తీసుకుంటారు? 40 రోజులు. అర్థమైందమ్మా? ఇప్పుడు చాలా రకాల దీక్షలు వచ్చినాయిగా, చాలా రకాల దీక్షలు వచ్చినాయిగా. అమ్మాయి ఓకే, చాలా రకాల దీక్షలు. చాలామంది దేవతారాలకు చాలా రకాల దీక్షలు మనం చూస్తూ ఉన్నాం. మనకు అట్లాంటి దీక్షలు చెప్పాల, మనకు అలాంటి దీక్షలు చెప్పాలి, మనకు అలాంటి దీక్షలు చెప్పాల. ఎందుకు చెప్పలేదు అంటే మనం అంతకంటే గొప్ప స్థితిలో ఉన్నామనే, తక్కువ స్థితిలో ఉన్నామనే? అంతకంటే గొప్ప స్థితిలోనే ఉన్నామని ఆలోచన, అంతేకమ్మా. ఇప్పుడు సపోజ్ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు ఒక ఆయన దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకున్న తర్వాత ఆయన యాక్చువల్గా ఆయన పేరు నాగేశ్వరరావు. ఇప్పుడు నాగేశ్వరరావు అంటారు, ఆయన స్వామి అంటున్నారు. అర్థమైందమ్మా? ఇంకొక ఆయన రామారావు అని ఆయన దీక్ష తీసుకున్నాడు. ఇప్పుడు రామారావు అని పిలవట్లే, ఆయన స్వామి అంటున్నారు. ఇదేంది మరి, పేరెందుకు పిలవట్లేదు? దీక్ష తీసుకున్నాడు అంటే దీక్ష తీసుకుంటే ఏమవుతాడు? స్వామి అవుతాడు. దీక్ష తీసుకుంటే ఏమవుతాడు? స్వామి అవుతాడు. దేవుడు అయిందని అర్థం. దీక్ష తీసుకుంటే ఏమవుతాడు? అవుతారా కాడా? ఏమయ్య గారు మాకేం తెలుసు అంటారా? అనరగమ్మా. దీక్ష తీసుకుంటే స్వామి అవుతాడు, దీక్ష తీసుకుంటే స్వామి అవుతాడు. ఇంకోటి, లాస్ట్ రోజు ఇరుముడి కడతారమ్మా. పోయారు ఎప్పుడైనా ఎవరైనా? ఇరుముడి కట్టే కాడికి వెళ్ళలేదా? కడతారు. ఇరుముడి కట్టేప్పుడు భిక్ష సమర్పిస్తారనమాట. వాళ్ళకి భిక్ష సమర్పిస్తారు. భిక్ష సమర్పించిన తర్వాత నమస్కారం చేస్తారు స్వామికి. స్వామికి నమస్కారం. ఎవరు నమస్కారం చేస్తారు? ఎంత పెద్దవాళ్ళైనా స్వామికి నమస్కారం చేయాలి. అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ లేదు, అక్కడ క్యాడర్ ఫీలింగ్ కూడా లేదు. నువ్వు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఎవరైనా కానీ, మామైనా, అత్త అయినా, తండ్రి అయినా, అన్న అయినా, అక్క అయినా, చెల్లి అయినా, ఎవరైనా కానీ నమస్కారం చేయాలి. ఎందుకు మరి? ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు ఇంతకుముందు ఆయన సినిమాకి పోయి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు, ఎప్పుడైనా దండం పెట్టారా? పెట్టలా. మరి ఇప్పుడు అక్కడ గుళ్ళో కూర్చున్నాడు. ఇప్పుడు గుళ్ళో కూర్చుంటే అందరు దండం పెడుతున్నారు. ఎందుకు దండం పెడుతున్నారు? ఇప్పుడు ఆయన స్వామి అయిండు. ఇప్పుడు ఆయన ఏమైండు? స్వామి అయిండు. మళ్ళీ ఇప్పుడు 40 రోజులు అయిపోయింది, అయ్యప్ప దీక్ష అయిపోయింది, మొత్తం ఇరుముడి ఇప్పొచ్చిండు, ఇంటికి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు దండం పెడతారా? ఎన్ని రోజులు దేవుడు అన్నారు? 40 రోజుల తర్వాత. ఇప్పుడు దేవుడు కాడా ఏంటి? 40 రోజులైనా దేవుడు అయింది. మరి 40 రోజులు ఎందుకు దేవుడు అయ్యాడు? 40 రోజులు దైవభావంతో జీవించాడు కాబట్టి దేవుడు అయ్యాడు. 40 రోజులు దైవభావంతో జీవిస్తే ఏమవుతారు? దేవుడు అవుతారు, స్వామి అంటారు. ఆయన ఏమంటారు? స్వామి అంటారు. ఓకే, మరి ఇప్పుడు మనం అలా నడుస్తున్నామా? అందుకే మనల్ని అంటల స్వామి. గురువుగారు మాకు తెలియదు అనుకుంటున్నారా? అందుకే మనల్ని స్వామి అంటలేదు. మనం కూడా అట్లాంటి కనుక దీక్ష తీసుకుంటే మనల్ని కూడా స్వామి అంటారు. అంతేగమ్మా? అంతేనా? అర్థమైందమ్మా? ఆయన దీక్ష 40 రోజులే, మన దీక్ష లైఫ్ లాంగ్. మనం కూడా దీక్ష తీసుకున్నాం, మనకి తెలియట్లా. మనం దీక్ష తీసుకున్నాం అనే విషయం మనకి తెలియట్లా. అదేంది గురువుగారు మాకెప్పుడు చెప్పలేదుగా? దీక్ష తీసుకున్నాం అనే విషయం మాకెప్పుడు చెప్పలేదుగా? ఏ అంజలి గారు, మనకి దీక్ష లేదుగా? ఉమాదేవి గారు మనకేమి ఇచ్చారు? మంత్ర దీక్ష తీసుకున్నాం. మనం మంత్రం ఒక్కటైనా తీసుకుంది. వారు బ్రహ్మోపదేశం చేయలా, బ్రహ్మజ్ఞాన్ని నన్ను అందించలా. ఆయన మాల వేసుకుంటే, ఒక దైవానికి సంబంధించిన మాల వేసుకుంటే దేవుడైండు. ఆయన ఏమైండు? దేవుడైండు. ఇప్పుడు మనం గురువుగారి దగ్గర మంత్రం ఉపదేశం తీసుకుంటే మనం ఏమవుతాం? మనమేం కామా? మళ్ళా ఉమాదేవి గారు అవుతారా మీరు? మనమేమవుతాం? మనం కూడా దైవస్వరూపులం అనే విషయం తెలుస్తుంది. తెలుస్తుందా లేదా? గురువుగారు దైవస్వరూపం అని గురువుగారు చెప్పారు, కానీ చెబితే మాత్రం నేను దైవం అవుతాను అమ్మ? ఇప్పుడు చెప్పారు, ఉపదేశం తీసుకున్నప్పుడు చెప్పారు, ఆత్మ నీలో ఉంది, ఈ శరీరం నశించేది, నువ్వు శరీరం కాదు, నువ్వే బ్రహ్మము, నువ్వే ఆత్మము అని చెప్పారా లేదా?
మరి చెప్తే మనం అవుతామా కాదా? చూపెట్టారా లేదా? ఆత్మదర్శనం చేశారా లేదా? అయ్యో, మరి ఆత్మదర్శనం చేసిన తర్వాత నేను బ్రహ్మం అనే విషయం మనకు తెలిసిన తర్వాత కూడా మనం అవుతువా కామా అనేటువంటి సందేహం ఉందా? సంశయం ఉందా ఇంకా మనకి? అమ్మ, ఎలాంటి సంశయానికి తావులేదు. మనం ఆ బ్రహ్మస్వరూపమే, బ్రహ్మమే. అర్థమైందమ్మా? కాకపోతే మనం బ్రహ్మం అనే విషయం ముందు మనకు తెలియాలి. మనం బ్రహ్మం అనే విషయం మనకు తెలియాలి. మనం బ్రహ్మం అనే విషయం మనకు తెలిస్తే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా తర్వాత తెలుస్తుంది. మన యొక్క ఆచరణ ద్వారా, మన యొక్క స్థితి ద్వారా వాళ్ళు గుర్తించగలుగుతారు. అర్థమైందమ్మా? సకృత్కామ గతోవాపి అంటే మంచి కోరిక గలవారు అంటే అమ్మ, మంచి కోరిక గలవారు అంటే ఇందాక చెప్పినట్టుగా వారు శిష్యులందరినీ కూడా తరింపచేయాలి అనేటువంటి కోరిక కలిగి ఉన్నటువంటి వారు. అర్థమైందమ్మా? కాబట్టి వారు తరించాలనేటువంటి కోరిక వారికి ఉండదమ్మా. ఎందుకంటే వారు ఎప్పుడో ఆ స్థితిని పొందారు. ఆ స్థితిని వారు ఎప్పుడో పొంది ఉన్నారు. కాబట్టి వారిని ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా ఆ స్థితికి చేర్చాలి అనేటువంటి ఒకే ఒక్క సంకల్పం ఉంటుంది. అది కూడా కర్తృత్వ రహితంగానే ఉంటుంది. అది కూడా కోరిక కాదు. ఒక విధంగా చెప్పాలంటే అది కూడా కోరిక కాదు. ఎందుకంటే తనను ఆశ్రయించారు కాబట్టి తనను ఆశ్రయించినటువంటి వారికి ఆ స్థితిని కలిగించవలసినటువంటి బాధ్యత, ధర్మం వారికి ఉంది. కాబట్టి వారు అలా సంకల్పించవలసినటువంటి పరిస్థితి కానీ సందర్భం కానీ ఏర్పడింది. ఓకే అమ్మా, అర్థమైంది కదా? మనకి లో లెవెల్లో ఉన్నప్పుడు ఏం చెప్తారంటే మనకి శుభేచ్ఛ అని చెప్పారు. మనకు కూడా ఒక కోరిక ఉంటుంది అని చెప్పారు. గురువు దగ్గరికి వెళ్ళాలనేటువంటి కోరిక, గురువు చెప్పినటువంటి జ్ఞానంతో జీవించాలి అనేటువంటి కోరిక, ఆ స్థితిని పొందాలి అనేటువంటి కోరిక. తర్వాత కోరికను విడిచిపెట్టినటువంటి స్థితి. తర్వాత ఏముంటుంది? కోరికే లేనటువంటి స్థితి ఉంటుంది కదా. నిష్కామ అంటే ఎలాంటి కోరిక, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా జీవించేటువంటి స్థితి, పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఓకే, గురువు ఎలా ఉంటారు అంటే ఎక్కడా కూడా అహంకారాన్ని ప్రదర్శించరు. వాళ్ళ గురువు చెప్పినటువంటి జ్ఞానమునందు దృఢమైనటువంటి నమ్మకంతో ఉంటారు. సందేహము, సంశయం లేకుండా ఉంటారు. ప్రేమ ప్రపూర్ణంగా జీవిస్తూ ఉంటారు. అలాగే మౌన స్థితిలో ఉంటారు అంటే మౌన నిర్గుణ ధ్యాన స్థితిలో ఉంటారు. నిశ్చలమైనటువంటి మనస్కులై ఉంటారు. పరిపూర్ణ స్థితిలో వారు ఉంటారు. అర్థమైందమ్మా? ఎరుక రహిత స్థితిలో వారు ఉంటారు. లాస్ట్ మంచి కోరిక అంటే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ తరింప చేయాలి, ఆ లక్ష్యాన్ని చేర్చాలి అనేటువంటి ఆలోచనతో వారు ఉంటారు. ఓకే అమ్మా? ఈ 5 లక్షణాలు గురువు కలిగి ఉంటారు. మనం కూడా ఇలాంటి 5 లక్షణాలను కలిగి ఉన్నట్లయితే మనం కూడా ఆ గురువు యొక్క మార్గంలో అడుగులు వేసినటువంటి వాళ్ళం అవుతాం. ఈరోజు మరి అమ్మగారికి ఈ యొక్క 5 లక్షణాలు కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. వారు ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి గురువు, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం కూడా అలాంటి లక్షణాలను మనలో పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం కూడా మన యొక్క జీవన విధానంలో అలాంటి 5 లక్షణాలు ప్రకటితమయ్యేట్లుగా మనం ప్రయత్నం చేద్దాం. అర్థమైందమ్మా? జయ తల సద్గురు ప్రభు మహారాజుకు. అమ్మ, ఇప్పుడు